దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి యగు మా పరలోకపు తండ్రి, మీ కృపకు పాత్రులము కాకపోయినా ఉచితమైన మీ కృప చేత మమ్మలను నడిపించుకుంటూ ఈ ఉపవాస దినమందు నీ సన్నిధికి తీసుకొని వచ్చిన దేవుడవు. ఇప్పటి వరకు మా మధ్య సంచరిస్తూ చక్కని స్వరములతో ఇంపుగా మిమ్మల్ని మహింపరచుకుంటానికి సహాయం చేసిన వాడవు. కూడిన మేము చదవబడిన వచనాన్ని ధ్యానం చేస్తుండగా సహాయం చేసి మీరే మాతో మాట్లాడి బలపరిచి మహిమ తెచ్చుకోండి. యేసయ్య దివ్యనామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరొకసారి 8, 7, 8 చదువు. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై ఉండుము. పౌలు తిమోతికి ఈ పత్రిక రాస్తూ ప్రభువైన యేసుక్రీస్తు అనగా దేవుడు మనకి ఏమి ఇస్తున్నాడో ఆయన కృపను గూర్చి, ప్రేమను గూర్చి, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను గూర్చి, దాని గూర్చి స్వస్థ బుద్ధి గల మనస్సు అని కింద పుట్టినట్లో మనం చూస్తున్నాం. ఇంద్రియ నిగ్రహము గల ఒకటి శక్తిని, ప్రేమను, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను మనకు అనుగ్రహిస్తున్నాడు అంటండి. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ అంటే స్వస్థ బుద్ధి గల మనస్సు. కనుక దేవుని ప్రజలమైన మనము దైవ కృపను గూర్చి మనం నేర్చుకుందాం. దేవుని చిత్తమైతే మరొకసారి ప్రేమను గూర్చి, మరొకసారి ఇంద్రియ నిగ్రహము గల మనస్సును గూర్చి మనం నేర్చుకుందాం. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనకు కృపను అనుగ్రహించి కృపచేతనే మనము నడిపించబడుతున్నాం. మనకు అనుగ్రహించబడిన కృపను మనం ఎరిగిన వారమై ఉండి స్వతంత్రించుకొని ఆ కృపచేతనే మనము జీవించవలసిన వారమై ఉన్నాం. లోకములో ఎందరో ఆయన కృపను నిరర్ధకం చేసుకుంటున్నారు. మనము సద్వినియోగం చేసుకుంటూ దేవునిగా మహిమపరుచుకుంటూ దేవుని మహిమార్థమై మనము జీవించవలసిన వారమై ఉన్నాం. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 17వ వచనం చదువుకున్నాం. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తి కొలది ఇయ్యవలెను.
దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు తన ప్రజలకు శక్తి కొలది ఇస్తాడు. తన శక్తి కొలది దేవుడు తన ప్రజలకు ఇచ్చువాడై ఉండగా ఆ ప్రజలు ఒట్టి చేతులతో దేవుని సన్నిధిలో కనపడకూడదంటండి. దేవుడు ఎందుకు ఇస్తున్నాడు ఇంత సమృద్ధి? ప్రతి వానికి ఇవ్వగల సామర్థ్యము ఎందుకు ఇస్తున్నాడు అంటే వాడు ఆశీర్వదించబడాలి, వాడు శక్తిమంతుడై ఉండాలి, వాడు దాత అయి ఉండాలి, దరిద్రుడుగా ఉండకూడదు అన్న అభిప్రాయముతో దేవుడిస్తూ వస్తున్నాడు. కానీ లోకములో అనేక మంది దేవుడు ఇచ్చే వాటిని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటూ అప్పుల పాలైపోయి అప్పులు తీర్చుకోలేక అవమానాలు పడి అవమానకరంగా జీవించే పరిస్థితులను లోకములో మనం చూస్తున్నాం. ఆహారము కాని వాటి కొరకు, వ్యర్థమైన వాటి కొరకు, తమ ఆరోగ్యాన్ని పాడు చేసే వాటి కోసం ప్రయాసపడుతూ ఖర్చు పెడుతూ ఐశ్వర్యవంతులుగా ఉండలేక దరిద్రులుగా ఉండే పరిస్థితులు లోకములో మనకు కనిపిస్తున్నాయి. అయితే దేవుని ప్రజలమైన మనము దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. మనకు అనుగ్రహించే దీవెన చొప్పున పాత నిబంధనలో దేవుని ప్రజలు దశమ భాగము ఇవ్వాలన్న సంగతులను మనం చూస్తున్నాం. చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. కానీ నూతన నిబంధనలో దాని గురించి ప్రస్తావన లేదు. కానీ ఇక్కడ నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున నీవు ఆశీర్వదించబడిన కొలది దేవునికి ఏమి చేయాలంట? దశమ భాగం. ఒకవేళ దశమ భాగం కన్నా ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందేమో. దశమ భాగం అయితే ఇవ్వక్కర్లేదు. ఒకవేళ దేవుడు ఇస్తే దశమ భాగం కన్నా ఎక్కువ ఇవ్వాలా, తక్కువ ఇవ్వాలా? దశమ భాగమే ఇవ్వాలా, ఎక్కువ ఇవ్వాలా? ఏమండి, అసలు ఇవ్వాలా, ఇవ్వక్కర్లేదా? కనుక దేవుడు ఇస్తున్నాడు, ఇవ్వమనే ఇస్తున్నాడు, దాతలుగా ఉండటానికి ఇస్తున్నాడు, సమృద్ధి కలిగి జీవించటానికి ఇస్తున్నాడు. ఆ కృపను బట్టి మన ఎడల కృపను ఏం చేస్తున్నాడంటే విస్తరింపచేస్తున్నాడు. కనుక అన్ని విషయాల్లో దేవునికి మహిమకరమైన జీవితాన్ని కలిగి జీవిస్తూ దేవుడు మన పట్ల చూపుతున్న కృపను బట్టి దేవునిని మహిమపరచాలి. రెండో విషయాన్ని చూస్తున్నాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 14వ వచనం. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకెట్లు చేయదలచిన ఎడల నన్ను చంపుము. నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండానట్లు నన్ను చంపుము. చాలు. మోషే మాట్లాడుతున్నాడు.
దేవుని ప్రజలని పిలువబడుతున్న ఇశ్రాయేలీలు వాగ్దాన దేశానికి వస్తుండగా వారు మోషేను హింసించిన పరిస్థితులను బట్టి ప్రతి చిన్న విషయానికి గొణుగటం సనగటం చేస్తున్న పరిస్థితులను బట్టి మోషే నా వల్ల కాదు అన్న అభిప్రాయాన్ని ఇక్కడ వెలిబుచ్చుతున్నాడు. ఐగుప్తులో నుంచి బయలుదేరిన ప్రజలు 6 లక్షల కాల్బలం. కాల్బలం అంటే యుద్ధ వీరులు, యుద్ధము చేయగల యవ్వనస్తులు, బలవంతులు, విశ్వాస వీరులు 6 లక్షల మంది. ఇంకా ఇశ్రాయేలీలలో వృద్ధులు, పిల్లలు ఉన్నారు. ఇంకా అన్యజనులైన ఐగుప్తీయులు కూడా ఉన్నారు. ఎంతమంది? సుమారుగా 23 లక్షల మంది ప్రజలు. ఇంతమంది ప్రజలకు మోషే న్యాయము తీర్చాలి, వారి సమస్యలను పరిష్కారం చేయాలి. ఏ చిన్న గొడవ వచ్చినా ఇంతమంది ప్రజలలో తాను తీర్చటానికి సామర్థ్యము లేనివాడుగా కనిపించే పరిస్థితులు. ఇంకా నా వల్ల కాదు, వీరిని నడిపించటం సాధ్యం కాదు. ఒకవేళ నీ చిత్తమై నన్నే నడిపించమంటే నన్ను తీసుకో, నా వల్ల కాదు అని మాట్లాడుతున్నారు. మన ఇంట్లో ఎంతమంది ఉన్నారు? మొత్తం లెక్కేసిన వాళ్ళు లెక్కేస్తే 10 మంది ఉన్నారా? 13 మంది ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? వీళ్ళకే మనము సమాధానం చెప్పలేకపోతున్నాం, వీళ్ళ ఇబ్బందులనే తీర్చలేకపోతున్నాం, వీళ్ళ కష్టాన్నే మనం భరించలేకపోతున్నాం. అప్పుడప్పుడు మనం కూడా అంటాం, నేనే చెయ్యాలా ఈ పని అంతా? ఏమైంది అంటే మానసికమైన బలహీనత. దేవుడు మోషేను నడిపించమన్నాడు, కానీ దేవుడే ఆ ప్రజలను నడిపిస్తున్నాడు. పగలు మేఘస్తంభము ద్వారా, రాత్రి అగ్నిస్తంభము ద్వారా వారి ముందు వెనుకలు కాపుదల ఇచ్చి వారికి కావలసినవన్నీ ఇస్తూ ఊరికే పేరుకు మాత్రమే మోషేను నిలబెట్టాడు. కానీ మోషే ఏమనుకున్నాడంటే, ఇది నా వల్ల కాదు, కనుక మానసికమైన శక్తి నాకు లేదు. కనుక మన ఇంట్లో నలుగురినే మనం భరించలేకపోతున్నాం. ఒకవేళ 10 మంది ఉంటే భరించలేకపోతున్నాం. ఒకవేళ మన ఇంట్లో 1,00,000 మంది ఉన్నారనుకోండి, ఏమండి, ఒకడికేమో ఇగురు కూర కావాలి, ఒకడికేమో పులుసు కూర కావాలి, ఇంకొకడికేమో మాంసం కావాలి, ఏమండి, ఇంకొకడికేమో రొయ్యలు కావాలి. వీళ్ళందరికీ ఎక్కడిని తీసుకొచ్చి పెడతారు? ఏమండి, ఇంకా నా వల్ల కాదురా నాయనా మిమ్మల్ని అందరిని భరించటం అనే అభిప్రాయాలు చాలామందిలో ఉండొచ్చు. కానీ ఒకటి మాత్రం మనం చెప్పుకుంటున్నాం, నారు పోసినోడు నీళ్లు పోయిడా. ఏమండి, నారు పోసినోడు నీళ్లు పోతాడా? పోయిడా? పోతాడు. ఎందుకని? పెంచుకుంటున్నాడు కాబట్టి. కాబట్టి దేవుడు భరించగలడు, నడిపించగలడు, ఎన్నడూ విడిచిపెట్టడు. కానీ మోషే ఎరిగిన వాడయ్యుండి కూడా ఈ మానసిక శక్తిని కోల్పోయి శక్తిహీనుడిగా మాట్లాడుతున్నాడు.
అయితే దేవుని ప్రజలమైన మనం గమనించాలి. ఎన్నో విషయాలలో ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని మేలు చేసినా, ఎంతగా ప్రేమించినా, మీకు అందరికీ తెలుసు వేపనాయనికి ఏమంటే ఇష్టం అంట? ఏమంటే ఇష్టం వేపనాయనికి? పప్పు అంటే ఇష్టం అంటండి. అత్తగారికి ఏమి ఇష్టం? అత్తగారికి ఎవరు ఇష్టం అండి? ఎవరంటే ఇష్టం? చెప్పండి గట్టిగా, ఏం భయపడద్దు. అల్లుడు అంటే ఇష్టం. ఎందుకు ఇష్టము? ఎందుకండి ఇష్టం? అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటాడు, అమ్మాయిని ప్రేమతో చూసుకుంటాడు, అమ్మాయికి ఏ అవసరంతో వచ్చినా నేనున్నానని ధైర్యం చెప్తాడు. అట్లా చక్కగా చూసుకుంటాడని అల్లుడంటే అత్తగారికి ఏంటంట? ఇష్టం అంటండి. ఇష్టమైతే చెప్పండి, ఇష్టమైతే చెప్పండి. కడమంతి కూర్చున్నా వడ్డించేవాడు మన కోసం దాచి వడ్డిస్తాడంటండి. అట్లాగే అల్లుడికి కూడా అత్తగారు దాసి వడ్డిస్తుందా? చెప్పాలి మీరు. రేపు మాకు అత్తలు కాబోతున్నారు కొంతమంది. ఏమండి? అవునా? కనుక దేవుని ప్రజలమైన మనము ఎరిగిన వారమై ఉండి బలహీనమైన మనస్తత్వంలోకి మనం వెళ్ళిపోతున్నాం. ఇంకా వీళ్ళు మారరు, మన బ్రతుకులు ఇంతే అనే అభిప్రాయాలు, ఆలోచనలు కలిగి ఉండే పరిస్థితులు దేవుని యొక్క మహాసంకల్పాన్ని బట్టి తప్పకుండా మార్చగల సమర్థుడు, శక్తిమంతుడు. మానసికమైన స్థితి నుంచి, బలహీనతమైన స్థితి నుంచి మనకు శక్తినిచ్చి నడిపించే దేవుడు. ఏనండి అమ్మ, కబుర్లు చెప్పుకోకండి, లోపల కబుర్లు చెప్పుకోవద్దు, వాక్యాన్ని వినండి. విన్నదే రేపు దేవుడు అడుగుతాడు లెక్క. నువ్వేం చేసావు? అబ్బే నేను చక్కగా విన్నానండి అంటావు. ఆయన రికార్డు వేస్తాడు. కిటికీలు సాక్ష్యం చెప్తాయి, లైట్లు సాక్ష్యం చెప్తాయి, ఫ్యాన్లు సాక్ష్యం చెప్తాయి, కూర్చున్న కుర్చీ సాక్ష్యం చెప్తుంది. వాక్యం వినలేదు, వాక్యం అంటే ఆసక్తి లేదు, ఇవన్నీ చెప్తాయి. కెమెరా చెప్పేస్తుంది. కెమెరా నా వైపు ఉందనుకుంటున్నారేమో, మిమ్మల్ని కూడా లాగుతుంది అది. ఏమేమి చేయిస్తున్నావో దేవునికి లెక్క అప్పగించాలి. మంచి మనస్సు నీకు ఇస్తే మంచి మనస్సునంతా దేవుని మీద లగ్నం చేయక ఎక్కడెక్కడో మనస్సును తిప్పుకుంటూ ఆ మనస్సు సంతోషించే సంతోషాన్ని బట్టి సంతోషిస్తూ దేవుని వాక్యం అంటే మనస్సు లేకుండా జీవించే పరిస్థితుల్లోకి మనం వెళితే అది రేపటి కాలమందు చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు ఏర్పడతాయి. అయితే మోషే ఏమంటున్నాడంటే, మానసిక శక్తిని నేను కోల్పోతున్నాను అన్నాడు. అట్లే మనము కూడా చెప్పగలిగితే, ప్రభువా మానసిక స్థితి, మనస్సు స్థిరంగా ఉండలేదు ప్రభువా, మనస్సు ఎటేటో పోతుంది, కాబట్టి నాకు స్థిర మనసు దయచేయి అని నువ్వు అడగగలిగితే స్థిర మనసు ఇచ్చే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. కనుక అన్ని విషయాలలో మానసిక శక్తిని కలిగిన వారమై జీవించవలసిన వారమై ఉన్నాం. ఎప్పుడైతే మానసిక శక్తిని మనం కోల్పోతామో మనం కూడా ఏమంటామంటే, ఇంకా చాలు నాయన, ఇంత మట్టుకు చాలు, ఇక నన్ను తీసుకో అని చెప్పటమే కాదు, నుయ్యో గొయ్యో తీసుకొని కాదులే, చూసుకొని మానసికంగా కుంగిపోయే పరిస్థితులు
మనకు ఏర్పడతాయి. కనుక దేవునికి మహిమకరముగా దేవుని మహిమార్థమై మనము జీవించవలసిన వారమై ఉన్నాం. మూడవది 13వ అధ్యాయము సంఖ్యాకాండము 31వ వచనం. పోయిన ఆ మనుషులు ఆ, ఆ జనులు మనకంటే బలవంతులు, ఆ, మనము వారి మీదికి పోజాలమనిరి. ఆ, చాలు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు అబ్రహాముకు వాగ్దానం చేసిన కనాను దేశానికి దేవుడు తీసుకొని రాబోతున్నాడు. ఈ ప్రయాణంలో కనాను దేశం యొక్క సరిహద్దులకు వచ్చారు. ఎరికో పట్టణం దగ్గరకు వచ్చారు. ఎరికో పట్టణం దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే మోషేతో 13వ అధ్యాయం 1వ వచనం. మోషేకు ఇలాగున సెలవిచ్చెను, ఆ, నేను ఇశ్రాయేళ్లకు ఇచ్చుచున్న కనాను దేశమును ఆ, సంచరించి చూచుటకు ఆ. నీవు మనుష్యులను పంపుము. ఆ, వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఉమ్. ఒక్కొక్క మనిషిని మీరు పంపవలెను. ఆ. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను. చాలు. 12 గోత్రికలు ఈ ప్రజలందరూ 12 మంది నాయకులను ఏర్పాటు చేసుకొని 12 మందిని ఎరికో పట్టణానికి పంపించాడు మోషే. ఈ పంపించిన వారు పంపించేటప్పుడు వారితో మాట్లాడుతున్నాడు. 17 నుంచి. మోషే కనాను దేశమును ఉమ్, సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు ఆ, వారితో ఇట్లనెను, ఆ. మీరు ధైర్యము తెచ్చుకొని మీరు ధైర్యం తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఉమ్, ఆ దేశము ఎట్టిదో ఆ, దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో, ఆ, కొంచెమైనదో విస్తారమైనదో, ఆ, వారు నివసించు భూమి ఎట్టిదో ఆ, అది మంచిదో చెడ్డదో, ఆ, వారు నివసించు పట్టణములు ఎట్టివో, ఉమ్. వారు గుడారములలో నివసించుదురో కోటల్లో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, ఆ, దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను. ఆ, మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకుని రండని చెప్పెను. ఉమ్, అది ద్రాక్షల ప్రథమ పక్వకాలము. కాబట్టి వారు వెళ్లి సీను అరణ్యము మొదలుకొని హమాతుకు పోవు మార్గముగా రెహోబు వరకు దేశ సంచారము చేసి చూచిరి. ఉమ్, వారు దక్షిణ దిక్కున ప్రయాణము చేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీయులు అహీమాను, శేషయి, తల్మయి అనువారుండిరి. ఆ, ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయను కంటే 7 ఏండ్లు ముందుగా కట్టబడెను. ఆ, వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెలగెల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో 2 మోసిరి. మరియు వారు కొన్ని ద్రాక్ష పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. ఇశ్రాయేలు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అను పేరు పెట్టబడెను. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్లి పారారు అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోనుల యొద్దకును ఇశ్రాయేళ్ల సర్వ సమాజమునొద్దకును వచ్చి వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియచెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి. అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు. వారి పట్టణములు ప్రాకారము గలవి. అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. హిత్తీయులు, ఎబూసీయులు, అమోరీయులు కొండ దేశములో నివసించుచున్నారు. కనానీయులు సముద్రమునొద్దను యోర్దాను నదీ ప్రాంతముల్లోనూ నివసించుచున్నారని చెప్పిరి. కాలేబు మోషే కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదము, మనం నిశ్చయముగా వెళుదము, దాని స్వాధీనపరచుకొందుము, స్వాధీనపరుచుకుందము, దాని జయించుటకు మనకు శక్తి చాలుననెను. మనకు శక్తి చాలుననెను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుష్యులు, ఆ, ఆ జనులు మనకంటే బలవంతులు, ఉమ్, మనము వారి మీదికి పోజాలమనిరి. ఆ, మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఆ, ఇశ్రాయేళ్లతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము. దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. ఉమ్, అక్కడ నెఫీలీయుల సంబంధులైన ఉమ్, అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి. ఉమ్. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికిని అట్లే ఉంటిమనిరి. చాలు. దేవునికి మహిమ కలుగునిగా. 12 మంది
ఎరుకో పట్టణానికి వెళ్ళారు. ఎరుకో పట్టణములో ఎన్ని రోజులు ఉన్నారంట? ఆ పట్టణ పరిసర ప్రాంతములో వారు ఎన్ని రోజులు ఉన్నారు? 40 రోజులు ఉన్నారంటండి. 40 రోజులు ఏం తిన్నారు? ఏమండి? పాలు తేనెలుతో కూడిన ఆహారము, ద్రాక్షలు, దానిమ్మ పళ్ళు, అంజూరపు పళ్ళు, అబ్బో ఒకటి కాదంటండి, ఇన్ని తిన్నారు. ఇన్ని తిన్న తరువాత వాళ్ళకి ఏం పుట్టిందంట? భయం పుట్టిందంటండి. మమ్మల్ని ఈ దేశ ప్రజలు తినేస్తారు. ఎట్ట తినేస్తారంట? మిడతల వలె తినేస్తారు. వారి ఎదుట మేము మిడతల వలె కనపడుతున్నాము. మాకు కూడా అట్లాగే ఉంది, వారికి అట్లాగే ఉంది. ఉన్నత దేహస్తులు వాళ్ళు. ఇంకా మనం అక్కడికి వెళ్ళటం అనవసరం. వెళ్ళిపోతారంట. కానీ కాలేబు చెప్తున్నాడు, జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలుననెను. శక్తి కావాలి అంటే ఏం కావాలి? సైన్యం కావాలి. సైన్యం లేకుండా జయించటము సాధ్యము కాదు. అబ్రహాము తన సోదరుడైన లోతును శత్రురాజులు వచ్చి ఆ పట్టణాల ప్రజలను, వారి ఆస్తులను, వారి కుటుంబాలను చెరగొని తీసుకొని పోతున్నారు. ఆ సంగతి అబ్రహాముకు తెలిసింది. అబ్రహాం ఏం చేశాడంటే 318 మంది ఇంట పుట్టి అలవర్చబడిన విశ్వాస వీరులను తీసుకొని పోయి ఆ రాజులను తరిమి వారి తీసుకొని పోతున్న ఆస్తిని, ఆ ప్రజలను, లోతు కుటుంబాన్ని విడిపించుకొని వచ్చాడండి. ఎందుకు విడిపించుకొచ్చాడు? తనతో ఉన్న సైన్యము చాలును అని నమ్మాడు. అట్లే కాలేబు కూడా తనతో ఉన్న సైన్యము చాలు అనుకున్నాడు. కనుక సైన్యమునకు అధిపతి ఎవరు? దేవుడే. అది కాలేబు గ్రహించాడు. దేవునికి సేన ఉంది, దేవునికి సైన్యం ఉంది. ఒక సైనికుడు శత్రువును 1,85,000 మంది, అంతమందిని చంపగల సైనికుడు, దూత దేవునికి ఉన్నారు. ఈ అమాలీకీలు ఎంతమంది, కనానీయులు ఎంతమంది, ఈ బలిష్ఠులు ఎంతమంది, దేవుడు మనకు విజయం ఇస్తాడు అని కాలేబు నమ్మాడండి. అందుకని అంటాడు, మనకున్న సైన్యము, మన శక్తి చాలుననడం. మనము కూడా మనకే శక్తి లేదని సతికిలబడతాం. కానీ మనతో ఉన్న దేవుడు శక్తిమంతుడు, సైన్యములకు అధిపతి. మనం ప్రయాణం చేస్తుంటే మన మార్గం అంతటిలో కూడా దేవుడు తన దూతలను కాపలా పెడతాడంటండి. ఎప్పుడైనా మీకు కనపడ్డారా దూతలు? ఆ దూతలను చూసే నేత్రం మనకు లేదు, అది వచ్చింది ఇబ్బంది. ఆ దూతలను చూసే నేత్రాన్ని మనం కలిగి ఉన్నట్లయితే, ఆధ్యాత్మికమైన నేత్రాన్ని మనం కలిగి ఉన్నట్లయితే,
విశ్వాసపు నేత్రము మనం కలిగి ఉన్నట్లయితే మన ప్రయాణములో మన చుట్టూ కాపుదల ఇచ్చి నడిపించే దూతలు చాలామంది మనకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకములో జన్మించిన కాలమందు దూతలు వచ్చి సువార్త ప్రకటించారు. దూతలు వచ్చి పాటలు పాడారు. దూతలు వచ్చి ప్రభువుని మహిమపరిచారు. అట్లే మన ప్రయాణంలో కూడా దూతలు ఉంటారు. మనం ఇంటికాడ బయలుదేరి ప్రభువా పలానా ప్రార్థనాలయానికి వెళ్తున్నాం నాయనా అంటే ఆయన ఏం చేస్తాడు? దూతలను కాపలా పెడతాడు. ముందు వెనుకలు కుడి ఎడమలు దూతలను పెట్టి ఆయన మనల్ని నడిపిస్తాడు. కానీ మనం ఆ దూతలను చూడం. మనం ఏమేమో మాట్లాడుకుంటూ వస్తాం, ఏమేమో ఆలోచన చేస్తూ వస్తాం. ఈ మార్గం కాదురా ఆ మార్గం అని, ఆ మార్గం అయితే మన సిస్టర్ ఉంది కాబట్టి అటే పోదాం అనుకుని ఆ సిస్టర్ని తీసుకొద్దామని అడుదిరిగిపోతాం. అట్లా ఆలోచించుకుంటూ ఎదురు దెబ్బ తగిలే డబ్బును పడిపోతాం. డబ్బును పడిపోయి ఏమంటాం? ఏసు రక్తమే జయం. హాయ్ బాబు. మరి ఇప్పటిదాకా ఏసు రక్తం ఏమైపోయింది? ఏమండి, మన ఆలోచనలు ఎడిపోయాయి. కానీ దేవునికి మహిమకరముగా మన చుట్టూ దేవదూతలు ఉన్నారన్న సంగతి మర్చిపోకూడదు. మనం మందిరంలో కూర్చుని ఉన్నాం, మనం కొద్ది మందిమే, కానీ మన చుట్టూ దూతలు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. స్తుతించండి, హల్లెలూయా చెప్పండి. ఎవరు చెప్పేది? దూతలను అంటున్నాం అన్నమాట. మనం మాత్రమే కాదు, దూతలను కూడా స్తుతించండి. కనుక దేవునికి మహిమకరముగా మనకున్న బలం చాలు. ఎవరా శత్రువులు అంటే మీరు పోరాడున్నది శరీరులతో కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తాడు, మీరు పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. మీరు పోరాడుతున్నారు. వీళ్ళు మనల్ని ఈడ్చుకొని పోవటానికి, అపవాదిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్య అగ్నిలోకి మనం తీసుకొని పోవటానికి వీళ్ళు మన మీద పోరాటానికి వస్తారు. మనం పోరాడకపోయినా, ఆ ఉద్దేశం లేకపోయినా వాళ్ళు ఏదో ఒకటి కల్పించుకుని మన మీద పోరాటానికి వస్తారు. వచ్చేటప్పటికి మనం ఏం చేస్తామంటే వారి మాట వింటాం. వారి మాట విని ఏమేమో ఆలోచనలు చేస్తాం. దేవుని ప్రజలముగా మనం మాట్లాడలేని పరిస్థితులు మనకు వస్తాయి. దేవుని ప్రజలముగా మనం ఆలోచించని పరిస్థితులు వస్తాయి. అట్టంటగా ఇట్టంటగా అట్టా ఇట్టా దమ్మున పడిపోతాం. ఎక్కడండి పడిపోయేది? దుష్టుని యొక్క ఉచ్చులో. వాడు నేరము మోపువాడు, పరపక్షమందున్నవాడు, మన పక్షమందున్నవాడు కాదు. వాడొచ్చి ప్రభుతో చెప్తాడు, మీ పిల్లలు చూడి అట్లా చక్కగా మాట్లాడుకుంటున్నారు, మీ పిల్లలు చూడు ఎట్లా ఆలోచన చేస్తున్నారు, వాళ్ళ కోసమే కదా అమూల్యమైన రక్తాన్ని చిందించావు, నీ ప్రాణం పెట్టావు, నా దేశమే నా పరలోకమే వాళ్ళదన్నావు, నా సింహాసనమే వారికి ఇస్తున్నానన్నావు,
చూడు అని నేరం చూపుతాడంటండి. అప్పుడు మరి ప్రభు ఏం చెప్పాలా? వాడి మాట ప్రభు వినడు. ఎందుకనంటే మన కోసం తానే అమూల్యమైన రక్తాన్ని చిందించాడు, మనల్ని విమోచించుకున్నాడు, కొన్నాడు. నా పిల్లలు అని సాక్ష్యం ఇచ్చినవాడు. కనుక దేవునికి మహిమకరముగా మనము వాడితో పోరాడి జయం పొందటానికి వాక్యాన్నే మనకిచ్చాడు. అది సర్వాంగ కవచం. సర్వాంగ కవచమే వాక్యం. కాబట్టి పౌలు గారు అంటాడు కదా, యవనస్తులారా మీరు బలవంతులు. ఎందుకో? మీలో వాక్యము నిలుస్తుంది. మీలో వాక్యం ఉన్నది కనుక మీరు బలవంతులు. కాబట్టి భౌతికంగా శారీరకంగా యవనస్తులంగా మనం ఉండకపోవచ్చు, వృద్ధాప్యానికి మనం రావచ్చు. కానీ దేవుని యొక్క వాక్యము మనలో ఉంటే మనము బలవంతులం. మనము బలవంతులమైతే దేవుడు మనను తన బాణంగా వాడుకుంటాడంటండి. బలవంతుని చేతిలోని బాణముల వలె మనము ఉండాలి. బలవంతుడు బాణం ఎట్లా వేస్తాడు? గురి చూసి వేస్తాడు. గురిని ఛేదించేటట్లుగానే వేస్తాడు. బలహీనుడుగా ఉండడు. అట్లే దేవుని ప్రజలమైన మనము దేవుని యొక్క సైన్యముగా, దేవుని యొక్క చేతిలోని బాణముల వలె వాక్యాన్ని మనము కలిగి బలవంతులముగా మనము జీవించాలి. మనం బలహీనపరుస్తాడు, అయినా మనం బలవంతులం. ఎందుకని? ప్రభుని యేసుక్రీస్తుని ఓడించటానికి, తన స్వాధీనం చేసుకుంటానికి వాక్యాన్నే తీసుకొని వచ్చాడు. కానీ ప్రభువు దేంతో సమాధానం చెప్పాడు? వాక్యముతోనే చెప్పాడు. 40 దినముల ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రభువుని పరీక్షిస్తూ తన స్వాధీనం చేసుకోవాలని వాక్యాన్నే తీసుకొని వచ్చాడు. కానీ ప్రభువు వాక్యము ద్వారానే సమాధానం చెప్పాడు. అట్లే దేవుని ప్రజలమైన మనము వాక్యాన్ని కలిగి ఉన్నట్లయితే ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వాక్యము ద్వారానే శత్రువు పైన విజయము మనం పొందగలము. హల్లెలూయా. అట్లే అబ్రహాము ఎంట పుట్టి అలవర్చబడిన 318 మందితో అబ్రహాము గొప్ప విజయం సాధించాడు. అట్లే కాలేబు అంటున్నాడు, మనకు శక్తి చాలును. కనుక దేవుని ప్రజలమైన మనము శక్తిమంతులముగా నెబాయత్ గొర్రెపెట్టెల వలె ఊహిత సైన్య సమభీకర రూపముతో మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. కనుక అన్ని విషయాల్లో దేవుని మహిమార్థమై మనం ముందుకు సాగాలి. అందుకు దేవుని యొక్క సైన్యము మనతో ఉంది. కనుక ఎరిగిన ప్రజలముగా దేవునికి మహిమకరమైన జీవిత విధానాన్ని కలిగి మనము జీవించవలసిన వారమై ఉన్నాం. ఇది సైనిక శక్తి. మూడవది అనేది 4వది నిర్గమకాండము 18వ అధ్యాయము ముగించుకుందాం. నిర్గమకాండము 18వ అధ్యాయము 18వ వచనము 23వ వచనము. నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోవుదురు. ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడవే చేయజాలవు. 23. దేవుడు ఇలాగు చేయుటకు నీకు సెలవిచ్చిన ఎడల నీవు ఈ పని చేయుచు దాని భారమును సహింపగలవు. మరియు ఈ ప్రజలందరూ
తమ తమ చోట్లకు ఉమ్. సమాధానముగా వెళ్ళుదురని చెప్పాను. చాలు. మోషే దగ్గరకు తన మామ వచ్చాడండి. ఆ మేనమామ ఎవరో మరి మరొక ఆయన, పిల్లనిచ్చిన ఆయన కాదు, ఆయన వచ్చాడంటండి. వచ్చి ఏమంటున్నాడు, ఇలాగు నీవైతే, ఆ 17వ వచనం, అందుకు మోషే మామ అతనితో నీవు చేయిస్తున్న పని మంచిది కాదు. నీవును నీతో ఉన్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోవుదురు. ఈ పని నీకు మిక్కిలి భారము. అది నీవు ఒక్కడవే చేయజాలవు. చాలు. కాబట్టి ఆయన ఏదో సలహా చెప్పేశారు. 23వ వచనం దగ్గరికి వచ్చేపటికి, దేవుడు ఎలాగు చేయుటకు నీకు నీకు సెలవిచ్చిన ఎడల నీవు ఈ పని చేయుచు దాని భారమును సహింపగలవు. మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానముగా వెళ్ళుదురని చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగా. మోషే యొక్క ప్రయాణములో, ప్రజలను నడిపించే విధానములో మధ్యలో ఈయన కలిశాడు. మోషే ఏం చేశాడంటే, మామా ఈ అరణ్యములో, ఈ ఎడారి ప్రాంతములో త్రోవలన్నీ నీకు తెలుసు, కాబట్టి నీవు మాతో రా. దేవుడు మాకు ఎట్టి సహాయం చేస్తాడో అందులో నీకు కూడా మేము సహాయం చేస్తాం. నీకు అన్నీ తెలుసు కదా, త్రోవంతా నీకు తెలుసు కదా, రమ్మంటే నాకు కుదరదలేరా అని చెప్పాడు. ఇప్పటి వరకు నడిపించిన దేవుడు ఇంకా ముందు నడిపించలేడా? ఏమండి, శారీరక బలము తగ్గిపోతున్న పరిస్థితులు, శారీరక బలము తగ్గుట వలన ఈ ప్రయాణం కష్టతరంగా ఉంటుందేమో. కానీ ఇప్పటి వరకు బలాన్నిచ్చిన దేవుడు, ఇప్పటి వరకు శక్తినిచ్చిన దేవుడు, ఇప్పటి వరకు సామర్థ్యం ఇచ్చిన దేవుడు, ఇప్పటి వరకు మన భారాన్ని భరిస్తూ వచ్చిన దేవుడు మధ్యలో విడిచిపెడతాడా? ఏమండి, విడిచిపెడతాడా? ఎన్నటికీ మనల్ని విడువడు, ఎడబాయడు. కనుక మనము బలవంతులముగా మనము జీవించవలసిన వారమై ఉన్నాం భౌతికంగా. ఎందుకనంటే దేవుడు మనకు ఆయుష్ ఎంత ఇచ్చాడు? ఏమండి, ఎంత ఇచ్చాడు? 70 సంవత్సరాల? అధిక బలముంటే 80 సంవత్సరాల? 70 సంవత్సరాలు కాదు, 80 సంవత్సరాలు కాదు, ముదిమి వచ్చే వరకు నడిపిస్తాను అన్నాడు. ఎప్పటికీ ఎంతకాలం? ఏమండి, అక్కడేమో సగటు వయసు 70-80 చెప్పాడేమో, ఇప్పుడు సగటు వయసు ముదిమి వచ్చే వరకు. ఇప్పటికే ఇట్లా చచ్చిపోతున్నాం, ఓపిక లేకుండా ఎండలకి ఇబ్బందులు పడిపోతున్నాం. ఫ్యాన్లు పనిచేయట్లేదు, ఏసీలు పనిచేయట్లేదు. ఇంకా రేపు ఎక్కడ ఓపిక వస్తుంది? కాబట్టి బైబిల్ పట్టుకుంటానికి ఒక అసిస్టెంట్ కావాలి మనకి. ఏమండి, అవునా? బైబిల్ పట్టుకుంటానికి అసిస్టెంట్లు కావాలి. కనుక దేవుని ప్రజలమైన మనము బలహీనులంగా మనం ఆలోచన చేయకూడదు. మనం బలవంతులం, శారీరకంగా శరీర విషయంలో బలవంతులం. మనకు బలము ఇవ్వగల సామర్థ్యము కలిగిన వాడు ప్రభువు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కనుక శారీరక బలహీనతలు మనకు అడ్డుగా కనిపిస్తాయి, కానీ అవి మనకు అడ్డు కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
3వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితిని గాని పాలతో మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు. అన్నముతో మిమ్మలను పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై చాలు. ఇంగ్లీష్ బైబిల్ ఉందట నీ దగ్గర. అన్నముతో అంటే ఏముంది అక్కడ? మాంసం. అది మాంసం తినే స్థామత లేదు మీకు, అందుకని పాలతోనే పెంచాను అంటారు. మనమేం తింటున్నాం? ఆధ్యాత్మికంగా బలమైన ఆహారం మనం తింటున్నాం. బలమైన ఆహారము తింటే మనం ఎలాగుంటాం? ఆధ్యాత్మికంగా బలవంతులమై ఉంటాం. కానీ కొరింథీలో ఉన్న సంఘ ప్రజలు పౌలు గారు మంచి ఆహారమైన బలమైన ఆహారమైన కొవ్వు మెదడు, దావీదంటాడు, కొవ్వు మెదడు దొరికినట్టుంది నాకు వాక్యములో. అట్టది ఏర్పాటు చేద్దామనుకుంటుంటే ఈ ప్రజలేమో తినలేని పరిస్థితి అంటండి. ముక్కలు నవ్వట్లేదు, ముక్కలు పెడుతుంటే పక్కన పెడుతున్నారు. మెత్తడి మాంసం అయితే చప్పడిస్తున్నారు. అవునా? మరి ఏం తింటే బలం వస్తుంది? ఏమండి? కనుక బలమైన ఆహారము ఆధ్యాత్మికమైన వాక్యము, మర్మములు రహస్యములు దేవునికే చెందును. కనుక బలమైన ఆహారము తింటుంటే మనకేంలాగుంటుంది? బలం వస్తుందా? ఈ రోజునాలు వస్తున్నాయా? ఏమండి? కనుక కొంతమందికి ఈ రోజునాలు వచ్చేస్తాయి, తినలేరు వీళ్ళు. వారికి కొంతమందికే తగును. అందుకనే పౌలు ఏం చేస్తున్నాడంటే వీళ్ళకి ఇట్ట పరిస్థితి బాగోలేదు, అందుకని పాలతోనే అన్నం పాలు పెట్టారంటండి. కనుక శారీరకంగా మనం బలహీనులంగా కనిపించిన దేవుని వాక్యము మనతో ఉంది. దేవుని వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే బలపరుస్తుంది, బలవంతులను చేస్తుంది. కనుక అన్ని విషయాల్లో శారీరకంగా బలవంతులంగా మనం ఉండటానికి దేవుని యొక్క వాక్యము మనల్ని బలపరుస్తుంది. కనుక అన్ని విషయాలు అలా సాగుదాం. ఆధ్యాత్మికమైన జీవిత విధానములు వాక్యము ద్వారా మనం బలవంతులముగా మనం జీవిద్దాం. అందుకనే పౌష్టిక ఆహారాన్ని గురించి మనం నేర్చుకున్నాం. ఈ కోడిగుడ్లు, మాంసం, చికెను, మటను, బిర్యానీ, వీటికన్నా వీటితో పాటు ఇంకోటి ఉండాలి. ఏంటిది? చెప్పండి. ప్రత్యేకంగా పిల్లల గురించి మాట్లాడే ఏంటిది? అది వాక్యము. పిల్లలు సహితము, చిన్న పిల్లలను కానించి, బాల్య దినములను కానించి వారికి కూడా వాక్యాన్ని అందించాలి. యవన ప్రాయమునున్న ఆ స్థాయికి వస్తే వారు బలవంతులుగా ఉంటారు. కానీ మనం ఏం చేస్తాం? నిద్రపోరా, మన పాఠాలు ఇబ్బంది అయిపోతుంది రేపు చదువుకోవటం, కాబట్టి ఈ పూట నిద్రపో. కాబట్టి పాస్టర్ గారు ఎంత మొత్తుకున్నా అయ్యి పాట పాడుకుంటా ఉన్నాడు. నీకు పడుకో, నీకెందుకు, నువ్వు పడుకోరా. ఆయన అట్టా చెప్తాడు, ఆడికే పనే పాట అట్టా చెప్తాడు. మరి కాబట్టి రేపు మళ్ళీ పాఠం అప్పచెప్పాలి, హోంవర్క్ రాసేవో లేదు, కాబట్టి టీచర్ గారు కొడతారు, మళ్ళీ ఇబ్బందులు అవుతాయి. నువ్వు మాత్రం పడుకోబెట్టండి పిల్లల్ని. వాక్యం వినగల స్తోమత ఉంది, వాక్యం అర్థం చేసుకునే స్తోమత ఉంది, నిలబడగల స్తోమత ఉంది, నడవగల స్తోమత ఉంది. మీరు నడిపించబాకండి, అట్టాగే పెంచండి. ఆ చిన్న పిల్ల జోడి ఎట్లా చూస్తా ఎంతుందో, ఆ తలకాయ అడ్డైపోయింది, మీరు అందరూ చూస్తారని. ఏమండి? చెప్తుంది మనకు మాదిరి. వినండిరా, మీ పిల్లల్ని చెప్పండి. మీ పిల్లలకి బాల్య దినముల నుంచి పొద్దున్న లేపుతారు, బడికి పంపిస్తారు, సాయంత్రం వస్తాడు,
మళ్ళీ బడికి పంపిస్తారు. ఏమండి? ఎప్పుడు వాక్యం చెప్తారు మీరు. మీ పిల్లలకు వాక్యం అక్కర్లేదా? ఏమండి? కనుక రేపటి కాలమందు ఆ పిల్లలు నిన్ను అంతగా ప్రేమించని పరిస్థితుల్లోకి వచ్చేస్తారు. 24 గంటల్లో ఎన్ని గంటలు? పగలు 12 గంటలు, రాత్రి 10 గంటలు. 12 గంటలా? రాత్రి 12 గంటలు. పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు, 24 గంటల్లో ఎవరితో సహవాసం? ఏమండి? ఎవరితో సహవాసం? వాళ్ళతో సహవాసమే కదా, ఆ మాటలే కదా, ఆ పద్ధతులే కదా, ఆ ఆటలే కదా, ఆ విధానాలే కదా. మరి ఎప్పుడు దేవుని యొక్క విధానంలోకి వచ్చేది? ఒకవేళ నువ్వు పాట పాడగల సామర్థ్యం నీకుంది కనుక పాటలు నేర్పుతావు. పాటలు మనల్ని నిలబెడుతుందా, నడిపిస్తుందా పాట? వాక్యము మనకు ప్రధానమా? వాక్యము మనకే లేదు, ఇంక పిల్లలకి ఏమొస్తుంది అని మనం ఏం చేస్తామంటే మనము నడిచేది లేదు, పిల్లల్ని నడిపించేది లేదు. మరి రేపటి కాలం ముందు పిల్లలు ఎలాగ ఎదుగుతారు? ఎలాగో శత్రువు యొక్క ఉరిలోంచి తప్పించుకుంటారు? ఆధ్యాత్మికమైన జ్ఞానము ఎప్పుడు వస్తుంది? కనుక మనకు అక్కర్లేదులే, ఏదో ఈ 4 రోజుల కాలం గడుపుకుంటానికి వస్తున్నాం కానీ, లేకపోతే పాస్టర్ గారు ఇంతగా తిడుతున్నా కూడా ఎందుకు మానకుండా వచ్చేస్తున్నాం అనేది కూడా వస్తుంది ఆలోచన. అవునండి. కనుక దేవునికి మహిమకరముగా మన పిల్లలకు మంచి ఆహారం పెట్టాలి. భౌతికంగా శరీరానికి మాత్రమే కాదు, ఆత్మకు కూడా ఆహారం అందించాలి. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే శారీరక బలహీనత కనిపిస్తున్నాడు. కనుక శారీరక బలహీనతను బట్టి బలహీనులైపోయే పరిస్థితులు, కానీ వాక్యాన్ని అందిస్తూ, బలమైన ఆహారాన్ని అందిస్తూ, ఆహారం వలన మాత్రమే కాదు, రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన మనము జీవిస్తాము. రొట్టె వలన ఎంతకాలం జీవిస్తాం? ఇందాకన్నట్టు 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. కానీ వాక్యము కూడా ఉంటే దేవుని చిత్త వరకు. అనేక మంది మధ్య వయసులోనే వెళ్ళిపోతున్నారు, అనేక మంది బాల్యంలోనే వెళ్ళిపోతున్నారు. కనుక దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించాలి. ఎంతోమంది అన్యజనులు కూడా 100 సంవత్సరాలు, 125 సంవత్సరాలు బ్రతికేవారు కూడా మనం చూస్తున్నాం. అన్యజనులకే అంత ఆయుష్ ఇస్తే దేవుడు మనకి ఎంత ఆయుష్ ఇవ్వాలి అనేది కూడా మనం ఆలోచన చేస్తూ, ఇంకా దేవునికి మహిమకరముగా మనము జీవించవలసిన వారమై ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, ఎట్టి విధాల శక్తిని మనకిచ్చాడు. విన్నారుగా ఇప్పుడు దాకా? ఏమన్నారు నాయన? అది ఎప్పుడో మామూలేలే పాస్టర్ గారు. కాబట్టి నువ్వు చెప్పటం, మేము వినటం, ఈ చెవిలో నుంచి డైరెక్ట్, మధ్యలో ఏమీ లేదు అన్నమాట, వెళ్ళిపోతుంది. కనుక అన్ని విషయాలలో మరి రోజు ఏంటంటే మనం రోజు తింటుంటే తిన్నది జ్ఞాపకం రావట్లేదు, ఇంకా వాక్యం ఏం జ్ఞాపకం అవుతుంది? కాబట్టి జ్ఞాపకం రాని పరిస్థితులు. కాబట్టి ఇంటికి పోయినాక చదువుకోండి. చదువుకుంటానికి మనకేం కావాలి? బైబిల్ కావాలి. రెండోది
మనం రాసుకోవాలి. రాసుకుంటేనే ఆ బైబిల్‌లో మళ్ళొకసారి మనం చూసుకుంటానికి మనకు అవకాశాలుంటాయి. ఇక మనకన్నీ మనకే తెలుసు కాబట్టి ఇంక మనం రాసుకోవాల్సిన అవసరత లేదు. జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరత లేదు. ఇంక వాక్యంతో మనకి పని లేదు. అవునా? కనుక అన్ని విషయాల్లో దేవునికి మహిమకరముగా నడుచుకుందాం. ప్రభువు వస్తున్నాడు. మనము ఎలాగుండాలి? కృపకు పాత్రులముగా మనము జీవించాలి. కృప లేని వారముగా, కృపను పోగొట్టుకున్న వారముగా మనము జీవించకూడదు. అన్ని విషయాల్లో కృపకు పాత్రులముగా మనము జీవించాలి. దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కనుక విడువక మనకు కృప చూపుతున్నాడు. కనుక దేవుని మహిమార్థమై మనం నడుచుకుందాం. దేవుడు మనల్ని నడిపించునుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడకు మా పరలోకపు తండ్రి, మీ యొక్క అత్యంత మహాకృపను బట్టి శారీరకంగాను, ఆధ్యాత్మికంగాను, సైనిక సంబంధముగాను, మానసికంగాను ఎన్నో విధాలుగా మాకు శక్తిని ఇస్తూ విశ్వాస సంబంధమైన మంచి జీవితాన్ని జీవించటానికి ఏర్పాట్లు చేసి నడిపిస్తున్న దేవుడవు. అన్ని విషయాలలో నీకు మహిమకరంగా మేము నడుచుకుంటూ ఇంకనూ మీ కృపకు పాత్రులముగా మేము జీవించటానికి సహాయం చేయండి. కృప కనపరిచి బలపరచండి. మీరు మా పట్ల చూపుతున్న కృపను నిరర్ధకం చేసుకోకుండా నీ మహిమార్థమై జీవించటానికి ఆయత్తపరచండి. కృప కనపరిచి బలపరచండి. నీ ప్రజలు వారి వారి నివాసాలకు వెళుతున్నారు. సురక్షితంగా గమ్యం చేర్చండి. మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి మేము కలిసి నిన్ను మహిమపరచుకుంటానికి కృప చూపి మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకోమని యేసయ్య దివ్యనామన ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కృప, సహవాసము సదాకాలము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు తోడయుండి నడిపించునుగాక. యేసు రక్తమే ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా.